హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాంబార్ చేశాను. నా స్టైల్లో నేను చాలా సింపుల్గా సాంబార్ ఎలా చేశాను అనేది చూసేద్దాం. ఇక్కడ నేను టీ గ్లాస్తో 2 టీ గ్లాసుల కందిపప్పు తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకొని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత పప్పు ఉడకటానికి సరిపడా నీళ్లు పోసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టి పప్పుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ గిన్నె ఆవిరిపోయిన తర్వాత కొంచెం వేడి మీద ఉండగానే పప్పుని మెత్తగా రుబ్బేసి పక్కన పెట్టుకోవాలి. పప్పుని ఈ విధంగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు సాంబార్లోకి సరిపడా కూరగాయ ముక్కల్ని తీసుకోవాలి. ఇక్కడ నేను సొరకాయ, టమాటా ముక్కలు, బెండకాయ, దొండకాయ, దోసకాయ, మునక్కాయ, క్యారెట్, అలాగే ఒక ఉల్లిపాయను కూడా కొంచెం పెద్ద బద్దలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చింతపండును కూడా ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా లాస్ట్లో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంగువను కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపులో ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సాంబారు, పప్పు అలాంటి వాటికి. ఇప్పుడు తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పక్కన ఉంచుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఈ ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం నేను ఇక్కడ ముందుగానే వేసుకుంటున్నాను. ఇంకా తర్వాత కారం వేయను. కారం ఇప్పుడే వేసామంటే ముక్కలతో పాటు ఉడుకుతుంది, ముక్కలు కూడా చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ముక్కల్ని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుకుంటూ ఉంటాయి కాబట్టి మధ్య మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ ఉండాలి. మనం వేసుకున్న ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఉడికినాయండి, మగ్గినట్టు ఇలా వడబడినట్టు కనిపిస్తున్నాయి కదా. కూరగాయ ముక్కలు ఉడికినాయి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంతవరకు ఈ చింతపండు పులుసు వేసుకొని కూరగాయ ముక్కలతో పాటు ఒక 5 నిమిషాలు తెరిలిందాకా ఉడికించుకుంటాను. ఇలా ఈ విధంగా తెరిలిన తర్వాత సాంబార్కి సరిపడా వాటర్ పోసుకోవాలి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఇందాక ముక్కలకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఇంకొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. మనం వేసుకున్న చింతపండు రసము మొత్తం బాగా తెరిలిన తర్వాత ఉడికించి పక్కన ఉంచుకున్న ఈ కందిపప్పుని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పప్పు అంతా కూడా బాగా కలిసిన తర్వాత లాస్ట్గా సాంబార్ పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. మంటని కొంచెం సిమ్లోనే పెట్టి సాంబారు బాగా తెరిలేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కొంచెం బెల్లం వేసుకుంటున్నాను, అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటున్నాను. సాంబారు కొంచెం తెరిలేంత వరకు ఉంచుకుంటే మనకి సాంబార్ రెడీ అయినట్లండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది.